హాయ్ ఫ్రెండ్స్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా కాలంగా బిగ్ బడ్జెట్ సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. ఇక అప్పుడప్పుడు కాస్త రెస్ట్ తీసుకోవడానికి విదేశాలకు వెళ్తూ ఉంటాడు. ప్రభాస్ ఒకప్పుడు ఈ రేంజ్లో స్టార్ హోదా రాకముందు మాత్రం తన ఫామ్ హౌస్లో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడేవాడు. అయితే ప్రభాస్కు ఒకే ఒక చోట ఉండాలన్నా కూడా అంతగా ఇష్టం ఉండదు. బయట కూడా తిరగాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. ఒకప్పుడు హైదరాబాద్లో బెస్ట్ ఫుడ్ ఏది అంటే అది ప్రభాస్ వెంటనే తినాలి అనుకునేవారు. చాలా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేశాడు. ఆఖరికి లోకల్ పానీపూరి కూడా వదలలేదు అని ఎన్నోసార్లు చెప్పాడు. అయితే ఇప్పటికీ కూడా ప్రభాస్ అంతే సింపుల్గా ఉండడానికి ఇష్టపడతాడు. కానీ బయట మాత్రం తిరిగే స్వేచ్ఛ ఉండదు కాబట్టి ఎక్కువగా విదేశాలకు వెళ్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభాస్ ప్రత్యేకంగా ఒక ఇంటిని లేదా విల్లా లాంటిది రెంట్కు తీసుకొని ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకోసం ఖర్చు కూడా గట్టిగానే పెడుతున్నాడు. ఆ మధ్య ఇటలీలో కూడా ప్రభాస్ ఒక పెద్ద బంగ్లా తీసుకున్నాడని చాలా రకాల వార్తలు అయితే వచ్చాయి. సాహో సినిమా తర్వాత కొన్నాళ్ళు ప్రభాస్ అక్కడే రెస్ట్ తీసుకున్నాడు. అప్పుడప్పుడు యుఎస్ కూడా వెళ్ళడం కామన్. ఇక రీసెంట్గా అతను లండన్ వెళ్ళగా అక్కడ కూడా మరొక విల్లాను రెంట్కు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ విల్లా రెంట్ దాదాపు 60 లక్షలని తెలుస్తోంది. ఇక ప్రభాస్తో పాటు అతని టీం కూడా ఎల్లప్పుడూ విదేశాలకు వెళ్ళడం కామన్గా మారిపోయింది. ముఖ్యంగా ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఒక చెఫ్ కూడా ఎల్లప్పుడూ అతని వెంటే ప్రయాణాలు చేస్తూ ఉంటాడు. అతని మేనేజర్స్ కూడా ప్రభాస్తో పాటు విదేశాలకు వెళ్లాల్సిందే. ఇక ప్రభాస్ మంచి భోజనం ప్రియుడు కాబట్టి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న చెఫ్ ఏ దేశం వెళ్ళినా వెంట ఉండాల్సిందే. అతనికి ఇష్టమైన రకరకాల వంటలను తనే చేయడం లేదంటే అక్కడ ఉన్న బెస్ట్ చెఫ్లను పిలిపించి వండించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక వారి కోసం కూడా ఖర్చు గట్టిగానే చేస్తున్న ప్రభాస్ మొత్తంగా విదేశాలకు హాలిడేస్ కోసం వెళ్తే మాత్రం కోట్లలో ఖర్చు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా ప్రభాస్ వెళ్తే అసిస్టెంట్లకు కూడా ఒక హాలిడే వెకేషన్ లాంటిది అని చెప్పొచ్చు. ఇక ప్రభాస్ దగ్గర పనిచేసే వారిలో ఎక్కువగా అతని స్నేహితులు ఉంటారని అందరికీ తెలిస్తే, ఒకవేళ వేరే వారు పనిలో చేరినా ప్రభాస్ మంచితనంకు ఫ్రెండ్స్ అయిపోతారు. అంతలా ప్రభాస్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్నవారు బాగుంటేనే మనం బాగుంటామని ప్రభాస్ నమ్ముతారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.